హస్తే హస్తే నమస్తే తెలంగాణ. సో 19th జూలైకి సంబంధించిన ఆఫ్టర్నూన్ పేపర్ మనము ఈ పూర్తి వీడియోలో చూస్తున్నాము. సో ఈ సెషన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా కూడా ఉన్నాయి. మరి దీన్ని వితిన్ టైంలో మనం ఎలా సాల్వ్ చేయాలో ఈ పూర్తి వీడియోలో వివరించడం జరిగింది. సో ఇలాంటి వీడియో మీ దాకా వచ్చిన వెంటనే మీరు చేయాల్సిన పని షేర్ చేయడం మాత్రమే. అందులో భాగంగా మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 15 + 27 ఇవ్వడం జరిగింది. సో ఇది సంకలనానికి సంబంధించినటువంటి ప్రశ్న. 15 + 27ని మనం యాడ్ చేస్తే 12, 42. సో 42 అనేది ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద సీక్వెన్స్ 2, 4, 8, 16. సో ఈ సీక్వెన్స్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 2 అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి 2 టైమ్స్ పెరిగింది. సో ఇక్కడ కూడా 8 2 టైమ్స్. సో తర్వాత వచ్చే నెంబర్ కూడా 2 టైమ్స్ పెరుగుతుంది. సో 16ని 2 టైమ్స్ చేస్తే 32 అవుతుంది. సో 32 మనకు ఆప్షన్ 3లో ఉంది కాబట్టి సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ విత్ లెంత్ 5 cm, బ్రెత్ 3 cm? సో 3 cm 5 cm ఉన్నటువంటి రెక్టాంగిల్ మనకు ఏరియా అడుగుతున్నారు. సో ఏరియాకి మనకు రెక్టాంగిల్ ఏరియాకి L/B ఫార్ములా కాబట్టి సో లెంత్ ఇంటూ బ్రెత్. మనకు లెంత్ ఇవ్వడం జరిగింది 5 cm, బ్రెత్ ఇవ్వడం జరిగింది 3 cm. సో రెండింటిని మల్టిపుల్ చేస్తే 15 cm². సో ఆప్షన్ 1లో ఉంది 15 cm². సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆల్జీబ్రాకి సంబంధించిన 6th క్లాస్ ప్రాబ్లము. సో 3x + 5 = 20 అయినప్పుడు సో ఎక్స్ వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి మనము 20 - 5 చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ 5ని = ఇవతల వైపు పంపిస్తే నెగిటివ్ అవుతుంది. సో 3x = 15 అవుతుంది. ఎక్స్ ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది కాబట్టి ఇటువైపు పంపిస్తే డివిజన్ చేస్తుంది. సో 3 1s are 3 5s are. సో x = 5. ఆప్షన్ 3లో ఉంది x = 5. వాట్ ఈస్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ విత్ సైడ్ 7 cm? సో పెరిమీటర్ అంటే చుట్టూ ఉండే కొలతను మనము చుట్టూ కొలత లేదా పెరిమీటర్ అని ఇంగ్లీష్లో చెప్తాము. సో వీటి కొలత అంతా మనము కనుక్కోవాలి, ఈ చుట్టూ ఉండే కొలత. సో మనకు 7 cm ఇవ్వడం జరిగింది. సో స్క్వేర్లో ప్రతి భుజం సమానంగా ఉంటుంది కాబట్టి సో ప్రతి సైడ్ మనకు 7 cm ఉంటుంది. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ = మనకు 4a అవుతుంది. సో ఇక్కడ a = సైడ్ 4 × 7 దట్ ఈజ్ = 28 cm అవుతుంది. సో 28 cm ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 9 × 6? సో 9 6 ఆర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ 4 54 అవుతుంది. సో ఇలాంటి తేలికైన ప్రశ్నలు ఈ సెషన్లో చక్కగా అడగడం జరిగింది. ఈ సెషన్ వాళ్ళు కొంచెం అదృష్టవంతులనే చెప్పుకోవాలి. సో సింప్లిఫై. ఇలాంటి ప్రశ్నలు మనం చేయాలంటే DMAS 5th క్లాస్లో మనకు ఈ కాన్సెప్ట్ని పరిచయం చేయడం జరిగింది. సో ఆర్డర్ ఆఫ్ ద ప్రాసెస్, ఈ ప్రాబ్లమ్ని ఏ ఆర్డర్లో చేయాలో ఈ DMASని గుర్తుపెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. సో D అంటే డివిజను, M అంటే మల్టిప్లికేషను, A అంటే అడిషను, S అంటే సబ్ట్రాక్షను. D అంటే డివిజను, A మల్టిప్లికేషను, A అడిషను, S సబ్ట్రాక్షన్. సో ఇందులో ఫస్ట్లో మనకు డివిజన్ చేయాలి కాబట్టి 8 / 6. సో దీని వాల్యూ మనకు 6 అవుతుంది. తర్వాత ఇంటూ 2 మల్టిపుల్ చేయాలి కాబట్టి 6 2s are 12 అవుతుంది. 12 అనేది ఆప్షన్ 2లో ఉంది. వాట్ ఈస్ 25% ఆఫ్ 200? సో పర్సంటేజ్ని మనము ఫ్రాక్షన్లోకి మార్చేస్తే ఇలాంటి ప్రశ్నలు సులువుగా చేయొచ్చు. సో 25%ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే మనము
25 ఇంటూ 1/100 చేస్తాం. సో 25 1s are 25 4s are. సో 1/4 అవుతుంది. సో 1/4 ఇంటూ 200. సో 4 5s are 20, ఒక 0 50. సో 50 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి దీనికి ఇంకొక మెథడ్లో కూడా మనము చేయొచ్చు. సో 200 మనకు 100 పార్ట్స్ అయితే 10 పార్ట్స్ మనకు 20 అవుతాయి. సో ఇంకో 10 పార్ట్స్ 20 అవుతాయి. 5 పార్ట్స్ మనకు 10 అవుతుంది. సో ఇక్కడ 25 పార్ట్స్ 50కి ఈక్వల్ అవుతుంది. ఈ మెథడ్లో కూడా మనం ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ 5 10. సో ఇక్కడ కూడా డబుల్ అవుతుంది. ఇక్కడ 10 2s are 20, 20 2s are 40. సో 40 2s are 80. 80 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో 80 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 144? స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈజ్ నథింగ్ బట్ 12 స్క్వేర్. సో దీనికి క్యాన్సిల్ అయిపోతే 12 మిగులుతుంది మనకు. 12 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 12 ఆప్షన్ 3లో ఉంది. సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు అగైన్ మనకు బాడ్ మాస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు డీ మాస్ గురించి చెప్పాము, ఇది బాడ్ మాస్. బాడ్ మాస్ ఏం చెప్తుందంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న ప్రాబ్లమ్ని చేయాలనిస్తుంది. బి స్టాండ్ ఫర్ బ్రాకెట్. సో బ్రాకెట్లో ఉన్న ప్రాబ్లం ఏముంది? 4 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. 7ని దేంతో మల్టిపుల్ చేయాలి? 7 ఇంటూ 7 మల్టిపుల్ చేద్దాం. 7 7s are 49. 49 అనేది మనకు ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ జిఎస్డి ఆఫ్ 1824? 18,24 జిఎస్డి కనుక్కోమన్నారు. సో దీనికోసం మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 2 9s are 2 24s are. ఇది 3తో వెళ్ళిపోతుంది. 3 3s are 3 4s are. సో 3,4 కామన్ ఏది లేదు కాబట్టి సో ఈ రెండింటిని మనం మల్టిపుల్ చేస్తాం. 2 ఇంటూ 3 6. 6 అనేది మనకు జిఎస్టీ అవుతుంది. సో దీనికి ఇలా కాకుండా మరొక మెథడ్లో కూడా చేయొచ్చు. సో మెథడ్ 2. సో మనకు గ్రేటెస్ట్ నెంబర్ ఏముంది? 24. స్మాలెస్ట్ నెంబర్ ఏముంది? 18. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో ఈ 6 అనేది 24లో వెళ్ళిపోతుంది, 18తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో 6ఏ మనకు జిఎస్డిగా ఉంటుంది. సో ఈ మెథడ్లో అయినా చేయొచ్చు, ఈ మెథడ్లో అయినా చేయొచ్చు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో 3 స్క్వేర్ వాల్యూ మనకు 9 అవుతుంది. 4 స్క్వేర్ వాల్యూ మనకు 16 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 25 వస్తుంది. సో ఈ 25 వాల్యూ మనకు ఆప్షన్ 3లో ఉంది కాబట్టి సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఎ ట్రయాంగిల్ హ్యాస్ సైడ్ ఆఫ్ 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్. సో ఇది 3 సెంటీమీటరు, ఇది 4 సెంటీమీటరు, ఇది 5 సెంటీమీటర్గా ఉన్నప్పుడు ఈ ట్రయాంగిల్స్ని ఏమని చెప్తాము అని చెప్తున్నారనమాట. సో ట్రయాంగిల్స్ సైడ్ని బట్టి 3 టైప్స్. ట్రయాంగిల్స్ అనేవి మనకు సైడ్ని బట్టి 3 టైప్స్ అకార్డింగ్ టు సైడ్. సో ఏమేమి ఉన్నాయి మనకు? సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వలెంట్ ట్రయాంగిల్, అంటే 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. తర్వాత ఐసోసెలస్ ట్రయాంగిల్, అంటే 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. తర్వాత స్కేలెన్ ట్రయాంగిల్. సో ఇందులో 3 సైడ్స్ 3 డిఫరెంట్ మెజర్మెంట్స్తో ఉంటాయి. ఇక్కడ కూడా 3 సైడ్స్ 3 డిఫరెంట్ మెజర్మెంట్స్తో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో స్కేలెన్ ట్రయాంగిల్ అంటారు. వాట్ ఈస్ ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ 3/4? 3/4కి ఈక్వలెంట్ డెసిమల్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకు తెలుసు 1/4 అంటే 25 పార్ట్స్. సో 3/4 అంటే కనుక 0.75 పార్ట్స్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 8 + 2 ఇంటూ 5 - 3? సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ చూస్తాము. 8 + 2 10 అవుతుంది, ఇంటూ
5 మైనస్ 3 2 అవుతుంది. సో 10 2s are 20 అవుతుంది. 20 ఆప్షన్ 3లో కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫైండ్ వాట్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్ అంటే 2తో డివిజిబుల్ కానటువంటి నెంబర్ని అన్నింటినీ మనం ఆడ్ నెంబర్ అంటాం. సో ఫస్ట్ ఆడ్ నెంబర్ మనకు 1 అవుతుంది, తర్వాత ఆడ్ నెంబర్ మనకు 3 అవుతుంది, తర్వాత ఆడ్ నెంబర్ 5 అవుతుంది. వీటి ప్రొడక్ట్ కనుక్కోమంటున్నారు. సో మల్టిపుల్ చేయాలి. సో 5 3s are 15, 15 1s are 15. సో 15 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 15 మనకు ఆప్షన్ 2లో ఉంది కాబట్టి సో ఆప్షన్ 2 15 కరెక్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్కి మనకు కేవలము 2 డివైజర్స్ మాత్రమే ఉంటాయి. సో వేటికైతే కనుక ఆ నెంబరు మరియు 1 మనకు డివైజర్గా ఉంటుందో అట్లాంటి నెంబర్స్ని మనము ప్రైమ్ నెంబర్స్ అంటారు. 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉండేటువంటి నెంబర్ని మనము ప్రైమ్ నెంబర్ అంటారు. ఆ నెంబరు ఆ నెంబర్తోనే డివిజిబుల్ అవ్వాలి లేదా 1తో డివిజిబుల్ అవ్వాలి. అలాంటి నెంబర్లో ఫస్ట్ వచ్చేది సరి ప్రధాన సంఖ్య 2 వస్తుంది. సో ఫస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 11. వీటన్నిటిని మనం అడిషన్ చేయాలి. 2 + 3 + 5 + 7 + 11. సో 2 + 3 5, 5 + 5 10, 10 + 7 17, 17 ప్లస్ మనకు 11 చేస్తే 28 అవుతుంది. 28 అనేది ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్.